నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. వీరసింహారెడ్డి వంటి భారీ విజయం తర్వాత వస్తున్న కాంబో కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. నిజానికి ఈ సినిమాలో మనోజ్ విలన్ గా నటిస్తున్నట్లు టాక్ ఉంది. కానీ మనోజ్ మొదట బాలకృష్ణకు తమ్ముడి పాత్రలో కనిపిస్తారని, కథలో వచ్చే ఒక కీలక మలుపు తర్వాత ఆయన మెయిన్ విలన్ గా మారుతాడని టాక్. అంటే బాలయ్య వర్సెస్ మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు, అన్నదమ్ముల సెంటిమెంట్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని స్పష్టమవుతుంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కానీ మనోజ్ పాత్ర చాలా ఇంటెన్స్ గా నెగటివ్ షేడ్స్ తో కూడుంటుందని సమాచారం. గోపీచంద్ మాలినేని తన సినిమాల్లో విలన్ పాత్రలను చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దుతారు. మరి బాలయ్యతో ఢీకొట్టమంటే మనోజ్ పాత్ర ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిరాయి సినిమా నుంచి మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో బాలయ్య లాంటి మాస్ హీరోను ఆయన ఎలా ఢీకొంటారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎన్బీకే 111 ఎలా ఉంటుందో చూడాలి.